ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టెకే మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీని కొనసాగించారు. మందులు వాడి ఎయిడ్స్ వ్యాధిని నివారించుకోవచ్చు. ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేలా యువత ముందుకు నడవాలని కలెక్టర్ రాజకుమారి చెప్పారు. దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేశాయి. అందులో మనం చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యాం. తర్వాత మనకి ఈ రీసెర్చ్ బాగా పెరిగింది. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. లైఫ్ థ్రెటనింగ్కి వచ్చేస్తారు. తర్వాత ఒకరి నుంచి ఒకరికి తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకి సంక్రమించే ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది. లేదు అంటే చాలామంది ఇల్లీగల్గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు. దానివల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది. సో ఇది ఓపెన్గా మనం మాట్లాడగలగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే దీనికంటూ ఒకరోజు మనం ఒక కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది. బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అన్నవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్గా కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా